ఉమెన్స్‌లో ఫ్యాటీ లివర్ రావడానికి కారణాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్! దిస్ ఈస్ డాక్టర్ సౌశల్య ఫ్రమ్ పర్ణిక హోమియోపతి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్ అండ్ మెనోపాజ్. సో, ఈస్ట్రోజన్ మనకి ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్‌కి, మెటబాలిజంకి హెల్ప్ చేస్తుంది. సో, మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతే దీనివల్ల మనకి అబ్డామెన్‌లో, లివర్‌లో ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఎక్కువవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి పీసీఓఎస్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో, మన బాడీ షుగర్‌ని ఎఫెక్టివ్‌గా ప్రాసెస్ చేయలేనప్పుడు కూడా మనకి లివర్‌లో ఫ్యాట్ స్టోరేజ్ అనేది పెరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్. సో, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా మనకి మెటబాలిజం అండ్ ఫ్యాట్ బర్నింగ్ అనేవి స్లో అవుతాయి. ఫోర్త్ వన్ వచ్చేసి ఇంప్రాపర్ డైట్ అండ్ ఒబేసిటీ. సో, షుగర్స్ ఎక్కువ తీసుకోవడం, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ లేదంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆల్కహాల్ కన్జంప్షన్. సో, మెన్స్‌తో కంపేర్ చేస్తే ఉమెన్స్‌లో తక్కువ క్వాంటిటీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. వీటితో పాటు మనకి ఫ్యామిలీ హిస్టరీ లేదంటే జెనెటిక్‌గా అండ్ మాల్ న్యూట్రిషన్ వంటి వాటి వల్ల కూడా మనకి ఈ ఫ్యాటీ లివర్ అనేది రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.